శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. మనం శ్రీ సద్గురు నిత్యానంద భగవాన్ చరిత్ర గురించి మనం గత వారం స్టార్ట్ చేసుకొని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే వారి బాల్య జీవితంలో చూడండి, ఆ చెత్తునాయరు ఉమ్మమ్మలకి వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్న వాళ్ళకి పాపం 8 మంది సంతానం, 3 బిడ్డలు చిన్నప్పుడే పోయారట. వాళ్ళ 5 తీసుకొని వాళ్ళు పోషించలేక, వాళ్ళు వ్యవసాయ కూలీలు పోషించలేక ఇబ్బంది పడుతూ ఉండి వెళ్తే వాళ్ళకి ఈశ్వరయ్యర్ గారితో, ఆయన ఒక లాయర్ అనమాట, ఆయనతో వాళ్ళని కలిస్తే ఆయన ఏం చేశారు, వీళ్ళ పరిస్థితి చూసి జాలిపడి వాళ్ళ ఇంట్లో 10 మనుషులుగా పెట్టుకొని ఆయన్నేమో ఆయనకి సహాయకుడిగా, తర్వాత ఆయన భార్యను ఉమ్మమ్మనేమో ఇంట్లో 10 మనిషిగా పెట్టుకొని వాళ్ళకి ఒక పూరి గుడిసాది వేయించి ఆ దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆయన పాపం అన్నీ ప్రొవైడ్ చేశారట. ఇంకా అప్పటి నుంచి వీళ్ళు కూడా ఆనందంగా కొద్ది ఉన్నదాల్లోనే ఆనందంగా జీవిస్తూ కనీసం తినడానికి వాటికైనా ఉందని, ఈయన బాగా భక్తుడు. ఆ ఊర్లో 3 మందిరాలు ఉండేవట. ఆ 3 మందిరాలకి వెళ్తూ అయ్యప్ప మందిరం, విష్ణు మందిరం, శివ మందిరం ఉండేవట. ఆ 3 మందిరాలకి వెళ్ళి ఆయన పొద్దున్నే ఇవన్నీ చేసుకొని వస్తూ ఉంటే, ఈ ఉమ్మమ్మ కూడా ఏం చేసేదట, ఉదయమే 4ంటికి లేచి ఆ మందిరాలకు వెళ్ళి శుభ్రంగా చిమ్మి అంతా కడిగి ముగ్గులేసి అక్కడ సేవ చేస్తూ వస్తుండేదట. ఆ మందిరం వాడి కుండ నిండా ప్రసాదాలు ఇచ్చేవాడట. అంతా అయిన తర్వాత ఆ ప్రసాదాలతోటి వాటితోటి ఆవిడ జీవితం హాయిగా గడుస్తూ ఉంది. ఈ తర్వాత వీళ్ళ ఈ చెత్తునాయరికి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లోనే ఉంటున్న సమయంలో ఒకరోజు తీవ్రంగా వర్షం పడుతూ ఉన్న సమయంలో ఈవిడికి ఒక స్వప్నం వచ్చిందట. ఆ స్వప్నంలో దివ్య దర్శనమయ్యి శివుడు విష్ణువు నుంచొని కనపడి, ఇప్పుడు ఉన్న పలానా ఆ రోజు రాత్రికి అయ్యప్ప మందిరానికి వెళ్ళమన్నారట అని చెప్పి వాళ్ళ దృశ్యమైపోయారు. ఎక్కడి ఉమ్మమ్మ, ఎక్కడ వ్యవసాయ కూలి, అంటే ధర్మంగా జీవించడం అనే దగ్గరికి వస్తే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, ఆస్తులు లేవా అనేది మనకి లెక్కే ఉండదు. అదేంటండి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, శివుడు విష్ణువు ఇచ్చారు ఏకంగా దర్శనం, పైగా మందిరానికి వెళ్ళమన్నారు అని మనకి అనిపిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళి ఎట్లాగో వాడు పాపం లేచి నదిలో స్నానం చేసి ఒక కొబ్బరి మట్టని కాగడగా వెలిగించుకొని ఆ మందిరానికి వెళ్తే అక్కడ చూసిన దృశ్యానికి ఆవిడ ఆశ్చర్యపోయిందట. ఒక పసిబిడ్డ అక్కడ బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటే అతని పక్కన పడగ విప్పి ఒక పాము రక్షణగా ఉందట. ఆశ్చర్యపోయింది. అట్లానే ఆశ్చర్యంగా స్తంభించిపోయిందట. ఎంతసేపటికి ఇంటికి రావట్లేదు అని చెప్పి పాపం ఆవిడ భర్త అనారోగ్యంగా ఉన్నా ఎట్లాగో ఓపిక చేసుకొని వెళ్ళి చూస్తే అక్కడ ఆవిడ ఈ దృశ్యాన్ని చూపించిందట. ఈవిడికేమో ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు ఎత్తుకొని దగ్గరికి తీసుకోవాలా అనే ప్రేమ, తల్లి భావం కలుగుతోంది. సరే ఈయన చేసేట మళ్ళీ వెళ్ళి అయ్యర్ గారికి చెప్తే ఆయన కూడా వచ్చి వాళ్ళిద్దరూ వచ్చి చూసి ఆయన వెంటనే నువ్వు ఆ బిడ్డను తీసుకోమ్మా, నువ్వు పెంచు అన్నప్పుడు ఇక ఆవిడకి కోరిక అదే కదా, ఆ బిడ్డను తీసుకోవాలని నాకు కలిగింది. అంటే అదంతా కూడా దైవ ప్రేరితం. వాళ్ళకి తీసుకోవడానికి వెళ్ళేటప్పటికి ఆ పాము కాస్త 3 ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోయిందట. అంటే వచ్చిన పని అయిపోయింది, అప్పగించాల్సిన వాడికి అప్పగించామన్నట్టుగా. అట్లా ఆ బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ పూరిపాకలోనే వాళ్ళ దగ్గరే ఆ బిడ్డ పెరుగుతూ వచ్చాడట. కానీ పాపం చిన్నప్పటి నుంచి ఆ బిడ్డకి లివర్ వ్యాధి కలగటం వల్ల రాత్రులు నిద్రపోలేక బాగా పెద్దగా కేకలు పెడుతూ తట్టుకోలేకపోయాడట రాత్రిపూట. ఆ పక్కనున్న వీడి పాపం ఈ పూరిపాకలో ఉండేవాళ్ళు పేదవాళ్ళు కదా, ఆ పక్కనున్న ధనవంతులు వాళ్ళు ఈ బిడ్డ ఇట్లా అది గొడవ చేస్తుంటే మీరు రాత్రిపూట నిద్రపోయేదెలా అని నానా గందరగోళం చేసి అరిచి తిట్టి తీసుకుని రేట్లో పడేయండి, మేము పడుకోలేకపోతున్నాను గొడవ చేసేవాడట. ఏం చేయలేని స్థితిలో ఎట్లాగో వాళ్ళు ప్రాధేయపడి బిడ్డను తీసుకొని రోజు మందిరాలకు వెళ్తూ సేవ చేస్తూ వస్తూ ఉంటే ఒకరోజు ఒక వ్యక్తికి వచ్చారట దగ్గరికి, ఒక సాధువులాగా వచ్చి, అమ్మ నీకు ఏం బాధ లేదు, బిడ్డ తగ్గిపోతుంది అని చెప్పి. అతని చేతిలో ఒక కాకి ఉందట, నడుముకేమో కత్తి అను ఇంకోటి ఆ కన్ను ఏదో కట్టుకున్నవి ఉన్నాయట. చూస్తానికి చూడగానే చూడండి, ఆయన భగవంతుడు ఎప్పుడిచ్చినా చక్కగా మనం చూసే రూపంలాగా ప్రకటమయ్యి అట్లా ఎవరు దర్శనాలు కూడా వచ్చి చెప్పారట, ఈ కాకిని తీసుకువెళ్ళి దీని రక్తంతో బిడ్డకి రోజు శరీరానికి మర్దన చేయి, దాని మాంసాన్ని బాగా నెయ్యిలో వేయించి రోజు ఒక చెంచా అట్లా పెట్టు, నీ వ్యాధి నివారణ అవుతుంది అన్నారట. సరే ఆయన అడగకుండా వచ్చారు, చెప్పారు. తెల్లవారుజామున ఆయన రూపం కూడా కనపడట్లేదు. ఆ సమయంలో ఇంకెవరు వస్తారు శివుడు కాక అనుకుంది. అని తీసుకువెళ్ళి అలానే చేసిన తర్వాత బిడ్డ వ్యాధి నయమైంది. కానీ ఆ రక్తంతో మర్దన చేయటం వల్ల, ఈ
ఇది ఇవ్వటం వల్ల బిడ్డ నల్లగా మారిపోయాడట. అంటే దేహ వర్ణం అప్పుడు దాకా పచ్చగా ఉండే బిడ్డ నల్లగా మారిపోయాడు. అంటే ఈ బిడ్డ పట్ల తండ్రికి కూడా, అంటే తండ్రి అంటే ఆ పెంపుడు తండ్రి అయినటువంటి చెత్తునాయనకి కూడా ఎంతో ఇదిగా ఉండేదట. అతనికి అవసాన దశ వచ్చేసింది తెలిసినప్పుడు భార్యని దగ్గరికి పిలిచి, "నువ్వు ఈ బిడ్డని జాగ్రత్తగా చూసుకో, ప్రేమగా పెంచు" అని చెప్పి అట్లానే వెళ్ళిపోయాడట. పాపం ఆవిడ మాత్రం అట్లానే కష్టపడుతూ బిడ్డని పెంచుతూ ఉంది. ఎన్ని కష్టాలు పడ్డా ఆయన్ని చూడగానే అలౌకికమైన ఆనందం కలిగేదట. అంటే అప్పుడు దాకా పడిన కష్టాలన్నీ మర్చిపోయేదట. అట్లా ఆ బిడ్డ యొక్క జ్ఞానస్థితి కానివ్వండి, ఆయన వచ్చిన అవతార కార్యం అట్లా ఉంది. చూస్తానికి మనకేమో పేదవారింట్లో పెరుగుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు అని మనం అనుకుంటున్నాం. ఆ ఈశ్వరయ్యరికి కూడా ఎప్పుడు ఈ బిడ్డ ఎంతో ప్రత్యేకమైన వాడు, అంటే అలా మందిరంలో దొరికాడు, ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ ఆయనతో గడపాలని ఉండేదట. అందుకని ఇక్కడే వచ్చి ఆడుకుంటూ ఉండు, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. అట్లా అట్లా ప్రేమబంధం కాస్త ఒకసారి ఈ నామకరణ రాము అని చేస్తారు. ఈతనికి ఒక జ్యోతిష్యుడు వచ్చి చెప్తారనమాట. ఇతని ముఖవర్చస్సుని చూసి రాముని, ఇతను సామాన్యుడు కాదు, సాక్షాత్తు శివావతారమే అని చెప్పేసరికి అప్పుడు దాకా ఉన్న అభిమానం, ప్రేమ కాస్త భక్తిగా మారిపోయింది. అంటే 6 ఏళ్ల బాలుడి దగ్గరే. ఇంకా తర్వాత ఎక్కువ తల్లి కూడా అనుమతించడం, ఇంకా ఈయన ఎక్కువగా ఈ ఇంట్లోనే పెంచుకోవటం. 6 ఏళ్ళ 7 ఏళ్ళకే ఎంతో ప్రజ్ఞతో ఉండేవాడట. ఈయన లాయర్ అవటం వల్ల ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి వీళ్ళతో ఆ కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు చక్కగా విని వాటికి ఏం చెప్పేవాడో అదే కరెక్ట్ అయ్యేదట. అది కరెక్ట్ అయ్యి వాళ్ళ తీర్పు కూడా అట్లానే వచ్చేదట. ఇతను సామాన్యుడు కాదు, ఎంతో ప్రతిభావంతుడు, ఎంతో ప్రజ్ఞ కలిగిన వాడు అని. అంతేకాకుండా ఆయన రామాయణ, భాగవతాలు ఇవన్నీ చదివించుకుంటున్నప్పుడు కూడా అతన్ని కూర్చోబెట్టి అందులోని సూక్ష్మాలు అవన్నీ బాగా చెప్పించేవారట. అట్లా రాము యొక్క సన్నిధిలో నిజానికి బాగా ఆనందపడుతుంది ఎవరంటే ఈశ్వరయ్యర్ గారు. అది ఆయన వదిలి ఉండలేని స్థితికి వచ్చేసేవాడట. అట్లానే ఒకరోజు రాము దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉండేదంటే ఎవరికైనా సహాయపడటానికి ఏదైనా చేసేవారట. అంటే ఎవరైనా బరువులు మోసుకెళ్తూ ఉంటే అడగకుండానే వెళ్ళి వాళ్ళు బరువులు తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాయి వాళ్ళకి పని చేసి పెట్టేవారట. వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి తీసుకునేవాడు కదట. ఎవరైనా బలవంతం చేసిస్తే వాటితో అవి ఇవి కొని ఆవులకి వాటికి పెట్టేవారట. చూడండి, చిన్న 6 ఏళ్ల వయసు, ఆ వయసులో అట్లాంటి ప్రకటన చేస్తూ ఉన్నారనమాట. దేని నుంచి కూడా ప్రతిఫలం ఆశించకుండా ఈ గోమాతలకి వాటికి పెడుతూ అట్లా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఒకరోజు ఆ పాములు వాళ్ళు ఏం చేశారంటే కొన్ని పాములు తెచ్చి వీళ్ళ ఇంట్లోకి వదిలారట. అంటే వాళ్ళు ఏంటి, వీటిలో పాములు ఉన్నాయి మేము పట్టుకుంటామని చెప్పి డబ్బు చేసుకుందామని. ఈ విషయం పసిగట్టిన రాము ఏం చేశాడు, వాటన్నిటిని ఒక బుట్టలో పెట్టాడట, పెట్టేసి బయట వదిలేశాడు. సరే, యథావిధిగా పాప ఈ విషయం ఈశ్వరయ్య గారికి తెలియదు. ఆ పాములు వాళ్ళు వచ్చి మీ ఇంట్లో పాములు ఉన్నాయని తెలిసిందండి, పాములు పట్టుకుంటూ ఉంటాను, భయపడిపోయి పట్టుకోండి ఎంత అయినా ఇస్తామంటే వీడు ఎన్నిసార్లు 4 సార్లు ఊగుతున్నాయి కానీ పాములు రావట్లేదంట. రాము మాత్రం వాటికి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తున్నాడంట. వాళ్ళకి అర్థమైపోయింది, అంటే ఇతనికి తెలిసిపోయింది మన ఆటలు ఇక్కడ సాగమని చిన్నగా జారుకున్నారట. అట్లా ఇది తెలిసిన తర్వాత ఈ అయ్యర్ గారు కూడా, అంటే ఏంటి అసలు ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు. మనం మాణిక్యరూప చేతిలో చూస్తాం, దీక్షిత్ గారు ఆయనకి తీసుకెళ్ళి చెప్తారు, ఈ పిల్లవాడు ఏం చేసినా మాట్లాడద్దు, సామాన్యుడు కాదని. అంటే ఎంత విశ్వాసం ఉంటుందో వాళ్ళకి. అట్లా ఇక్కడ ఈయనకు కూడా, ఈశ్వరయ్యకి కూడా అట్లానే ఉందన్నమాట. అయితే ఈశ్వరయ్యర్ గారు తీర్థయాత్రలకి కాశీకి వెళ్ళారని చెప్పి నిశ్చయించుకొని ఆయన బయలుదేరుతూ తనకి అత్యంత ప్రియమైనటువంటి రాముని కూడా తనతో తీసుకువెళ్ళటానికి ఒప్పించి తీసుకువెళ్ళాడట. ఎంత వయసు అప్పుడు? 7 ఏళ్ళు. ఆ వయసులో ఆయన ఎక్కడెక్కడ ఈ ప్రయాగ, తర్వాత కాశీలో మణికర్ణిక ఘాటు, హరిశ్చంద్ర ఘాటు ఇక్కడికి వెళ్ళి స్నానం చేస్తే ఈయన కూడా అక్కడే చేసి ఈ పిల్లవాడు ధ్యానం చేసుకుంటూ త్రివేణి సంగమంలో ఈత కొట్టుకుంటూ భయం లేకుండా, ఆ వయసులో సముద్రం కదా అది, అయినా కానీ ఆయన అక్కడ ఈత కొట్టుకుంటూ చూస్తే ఆశ్చర్యపోయాడు. ఒక్కోసారి వీళ్ళంతా వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని అత్యంత గాఢమైన ధ్యానంలో ఉండేవారట ఆ పిల్లవాడు. ఈయన పాపం తీసుకువెళ్ళాడు. ఇతనికి ఎట్లా ఉంటుంది, ప్రతి నిమిషం ఆయనతో మాట్లాడాలి. చిన్న పిల్లవాడే అయినా కానీ ఎక్కువగా ఆయనతో మాట్లాడాలి. ఆయన ఫిజికల్ ప్రెసెన్స్లో ఆ ఆనందాన్ని పొందాలి, సాన్నిధ్యాన్ని పొందాలి అని ఈశ్వరయ్య గారికి తపన పడుతూ, రాము ఏమో అక్కడ ఆ తీర్థాల దగ్గర ఈ హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ తీవ్రమైన ధ్యానంలో ఉండేవాడట. అయ్యో నేను ఆయనతో మాట్లాడలేకపోతున్నాను, ఆ పిల్లవాడితో మాట్లాడలేకపోతున్నానని.
ఇట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు నెక్స్ట్ రోజు రాము వచ్చి ఈశ్వరుడు గారికి చెప్పారంట, ఏమండి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, నేను మీతో కలిసి ఇంటికి రావట్లేదు, నేను హిమాలయాలు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను అన్నారట. ఆయనకు ఒక్కసారిగా పిడుగుపడినట్టు అయిపోయింది. అతనికి ఏంటి, తన జీవితం అంతా ఇప్పుడు రాము రాము రాము, ఈయన సాక్షాత్తు శివవతారం. ఆ జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, ఈయన సాక్షాత్తు శివవతారం, ఆ ముఖంలో అది కనపడుతూ ఉంది, అతన్ని సన్నిధిలో మీరు జీవించడానికి ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో ఇది అని చెప్పేసరికి, అందులోనూ ఆయన సాన్నిధిలో మాటలే కాదు ఆనందం అనుభవం అవుతుంది కదా, దాన్ని వదులుకోలేకపోతున్నాడు అనమాట. అందుకని పాపం రాముని బతినాడంట, లేదు లేదు నాతో పాటు వచ్చేసేయని. కానీ ఆయన గట్టి నిశ్చయంతో ఆ పిల్లవాడు రాము, నేను మీ ఇంటికి రావడం లేదు, నేను హిమాలయాలకు వెళ్ళకూర్చున్నాను కాబట్టి మీరు సెలవు ఇవ్వండి అన్నారట. ఇక తప్పనిసరి అయ్యి అట్లాగే అంటే ఆయనకి పిడుగుపాటులా ఉంది, మళ్ళీ ఎప్పుడు వస్తారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారా అంటే అప్పుడు చెప్పారట, మళ్ళీ నేను వచ్చి కలుస్తాను, మనందరం మళ్ళీ కలుస్తామని చెప్పి అట్లా వారి దగ్గర అనుమతి తీసుకొని ఇంకా ఈయనేమో ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ రామునేమో అక్కడ ఉన్న క్షేత్రాలన్నీ బుద్ధగయ, సారనాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అక్కడికి వెళ్ళటం, ఆ గుహల్లో కూర్చోవటం, మందిరంలో కూర్చొని తీవ్ర ధ్యానం చేయటం, ఇట్లా చేస్తూ ఎంతో అంటే అపార ఒక ఆనంద స్థితిలో ఎట్లానో మహాసమాధిలో అట్లా ఉండేవారట. సరే, ఇక్కడ ఈ అయ్యర్ గారికి వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చేసి ఇక తనకి దగ్గరకు వచ్చేసింది, టైం వెళ్ళిపోవాల్సి వస్తుందని తెలిసిన తర్వాత, సరే తనకు ఒక కూతురు ఉందనమాట, ఆ కూతురు కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యతలు అయిపోతాయి అని చెప్పి కూతురికి పెళ్లి చేయడానికి నిశ్చయించి, వరుణ్ణి నిశ్చయించి అక్కడే వాళ్ళ ఊర్లో గురువాయూర్ మందిరంలో పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించారట. కానీ బాధపడుతున్నాడు, అయ్యో ఈ పెళ్లిలో రాము లేడే, రాము లేకుండా ఈ పెళ్లి జరుగుతుంది అని. అంటే ఏంటి, తన మనసు రాము 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 అని భగవచ్చింతన, అతను సూర్యోపాసకుడు. కానీ ఇతని ప్రజెన్స్లో అంటే రాము ఆ చిన్న బాలుడి ప్రజెన్స్లోనే అత్యంత అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు అనమాట. అందుకని చింతన ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్రీతి కలిగినప్పుడు అయ్యో రాము లేడు, ఏ చేస్తూ ఉన్నా కానీ అట్లా పెళ్ళికి కూడా రాము లేడు అని అనుకుంటూ నిద్రపోయి, అంటే వెంటనే పెళ్ళి అనమాట అనుకుంటే పొద్దున్నే తలుపు పుట్టించప్పుడు లేచి చూస్తే ఎదురుగా రాము ఉన్నాడట. చూడండి ఎంత వెంటనే అతన్ని కౌగిలించుకొని, అంటే ఇక ఆనందం పట్టలేనితనం అనమాట. ఇంకా రాము వచ్చాడు అందరికీ తెలిపి తర్వాత వెళ్ళి ఆ పెళ్ళి అంతా ఘనంగా చేసి మళ్ళీ రాము గారు కూడా అంటే ఆ బుడ్డి బాలుడే కానీ ఇంత ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు. అట్లా ఈ అయ్యర్ గారితో మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చారట. అప్పుడు అయ్యర్ గారు ఏం చేశారు, ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని ఆయన పిల్లలకి రాముని కూడా సొంత బిడ్డగానే లెక్కించి వాళ్ళందరికీ సమానంగా పంపకాలు చేశాడట. ఈ విషయం రాముకి తెలిసి ఆయన ఏం చేశారంటే, ఈయనకి తెలిసని తెలియకుండా ఆయన దగ్గర మాట తీసుకున్నారంట. నేనేం అడిగినా కానీ మీరు కాదనరు అనే మాట, ఏమడిగినా కానీ నేను చేస్తాను అనే మాట తీసుకొని చెప్పారట. నా పేరు ఇచ్చిన ఆస్తిని కూడా మిగిలిన బిడ్డలకే పంచండి అని చెప్పి. చూడండి ఆ వయసులో ఆయన అంటే మామూలుగా ఏదో ఆయన ఆస్తి ఇచ్చాడు కాబట్టి తీసుకుంటున్నాను అట్లా కాదు, తీసుకోకుండా మళ్ళీ ఆ పిల్లలకే పంచేట్టుగా చేశారు. అంటే అని అంటున్నారు, విశ్వమంతగా తనదిగా చేసుకున్న వారికి ఐహికమైనటువంటి సంపదలతో పని ఏంటి, వాళ్ళే అందరికీ అన్ని ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మిగిలిన వాడు ఇచ్చే ఏముంటాయి అసలు, వాటి పట్ల ఆలోచన ఎట్లా ఉంటుంది. సరే అయిపోయిన తర్వాత ఆ రోజు పెళ్ళి అయిపోయింది, ఆస్తి తిరిగించారు. ఆ రోజు ఆదివారం అట. ఎప్పట్లాగే ఈయన పొద్దున్నే 4ంటికి లేచి, ఎవరు మన అయ్యర్ గారు అన్ని ధ్యానం, ఆయన పూజ ధ్యానం అవి చేసుకునేవారు. తర్వాత మందిరాలు తిరిగి వచ్చేవారు కదా. అట్లా సూర్య ఆరాధన చేస్తూ కళ్ళు తెరిచిన అయ్యగారికి ముందు రాము వచ్చి నిల్చున్నాడట. నిల్చోగానే అప్పుడు అడిగాడట, నాకు ఇంతకాలం నుంచి సూర్య ఉపాసన చేస్తున్నాను, నాకు సూర్యనారాయణని చూడాలని ఉంది అని అడిగాడట. అంటే అతని విశ్వాసం ఎట్లా ఉందో చూడండి. అయ్యర్ గారికి ఎట్లాంటి విశ్వాసం ఉందంటే, నా కోరిక రాము తీర్చగలడు, నేను సూర్యుడి దర్శనం అడుగుతున్నాను, సూర్యభగవానుడి దర్శనం, అది ఇప్పించగలడని. అంటే అంతటి విశ్వాసంతో అట్లా చిరకాల ఆకాంక్షని ఆయన రాముతో అనగానే, అంటే ఏంటి, తన కోరికను తీర్చగలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది రాము ఒక్కడే అని వారి నమ్మకం. కొద్ది క్షణాలకే
రాము స్థానంలో సూర్యభగవాన్ ప్రత్యక్షంగా చూశాడట ఆయన. ఎప్పుడైతే అంటే చూడండి, ఎప్పుడైతే అది అడిగాడో అంతటి విశ్వాసంతో వెంటనే రాము స్థానంలో సూర్యనారాయణ గారు కనపడ్డాడట ఆయనకి. కనపడగానే వెంటనే అతను ఆనందంతో కూడిన ఉద్రేకంతో తన కోరిక తీర్చినందుకు, రామా రామా నాకు అఖండ ఆనందం ప్రసాదించితివా అంటే, ఆ రాముడు అంటున్నాడు, రామా రామా నాకు అఖండ ఆనందాన్ని ప్రసాదించితివా, నా ఆత్మను అలౌకిక ఆనందాన్ని చేకూర్చావు, నా ఆత్మకు అలౌకిక ఆనందాన్ని చేకూర్చావు. ఆ భగవానుడితో సచ్చిదానంద పరమాత్మలో ఏకమైపోతున్న భావన కలుగుతూ ఉన్నది. అంటే ఏముంటుంది అంటే, ఇక ఈయన వేరన్న భావం లేకుండా భగవంతుడిలో ఆయన కలిసిపోతున్నట్లాంటి అనుభూతి కలుగుతోంది. అంతటి అలౌకికమైన ఆనందం కలుగుతోంది. అందుకని ఇంకా ఆనందోద్రేకంలో ఉన్నాడట. అట్లాంటి దివ్యమైన అనుభూతి కలిగేసరికి ఆ భగవంతునితో సచ్చిదానంద పరమాత్మలో ఏకమైపోవచ్చున్న భావన కలుగుతున్నది అని, నీవు నిత్యానందుడివే. అప్పుడు ఈయన ఆనందంలో అన్నమాట. అప్పుడు దాకా రాము అన్న పదం దగ్గర నుంచి అప్పుడు అయ్యర్ గారు అన్నారట, నీవు నిత్యానందుడివే, ఇటుపై అందరికీ కూడా నీవు నిత్యానందుడు అయ్యేదువు అని చెప్పి ఆయన మాటలు పలుకుతూ అయ్యరు వృద్ధభక్తుడు తను చాలించాడట. చూడండి ఎంతటి అదృష్టాన్ని ప్రసాదించారో.